पूरा लोकल బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎంబడి పడి మరి కేసులు పెడుతున్నారంట. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పోయి కేసులు పెడుతున్నారంట. ముఖ్యంగా కేసులు పెట్టి కావాలని కేసులు అలా పెడుతున్నారంట, అక్కడ ఏం లేకపోయినా, విషయం లేకపోయినా. అయితే ఇంతకుముందు నేను అదే చెప్పింది. ఇప్పుడు ఏంది అంటే, మీరు విద్యార్థులు అని ఆపాదించారు కదా. అయితే ఇలా ట్విస్ట్ ఏంది అంటే, ఈ మాట్లాడిన వాళ్ళలో 90% మంది విద్యార్థులు గారు, మాట్లాడిన వాళ్ళ 90% మంది విద్యార్థులు గారు. అయితే జనరల్ ఏమంటారంటే, అమ్మాయిల ఫోటోల్ని బయటకు చూపెట్టొద్దు అంటారు. అయితే వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ దెమ్ సెల్ఫ్. సో వీళ్ళు చూపించడంలో పెద్ద తప్పేం లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయిని మీరు చూడండి. మీరు ఎక్కడైనా చూసినట్టు కనిపిస్తుందా మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా గుర్తుండాలి, మీ మీడియాకే గుర్తుండాలి, బాగా దగ్గర నుంచి చూసినట్టు అనిపించాలి కదా. ఈ అమ్మాయి హెచ్యు క్యాంపస్ దగ్గర మాట్లాడుకుంటూ, మమ్మల్ని గుంటనక్కలు అంటావా, మేము సింహాలము గర్జిస్తున్నాము, రేవంత్ రెడ్డి రారా అన్నది. అంటే మళ్ళీ ఏమంటారు, రారా అంటే రమ్మన్నాను, రా అనలేను ముఖ్యమంత్రిని అని వీళ్ళు సమర్థించుకున్నారు. రానే అన్నారు అంటే అమర్యాదగానే మాట్లాడారు ముఖ్యమంత్రిని, మేము గుంటనక్కలం కాదు అన్నారు. ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఈ అమ్మాయి ఎవరు తెలుసా? ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్. ఒక్కటి కూడా యూనివర్సిటీకి సంబంధించిన ఫోటో ఉండదు. యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ ఏ నేచర్ లవ్వర్ అనే యూనివర్సిటీ స్టూడెంట్ ఎవడైనా ఉంటే, అసలు నేచర్ లవ్వర్ కాని స్టూడెంట్ కూడా యూనివర్సిటీ ఫోటోలు చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు నేను ఏ యూనివర్సిటీ వచ్చానో మీకైతే పర్సనల్గా తెలుసు కదా. నాకు కూడా ఫాలో అయ్యే మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా. ఆ ఇన్స్టాగ్రామ్లో ఒకటి కాకపోయినా ఒకటని యూనివర్సిటీకి సంబంధించిన ఫోటో ఉంటుంది. కానీ ఈ అమ్మాయి ప్రొఫైల్లో ఒక్క యూనివర్సిటీ ఫోటో కూడా లేదు. ఏంటా అని ఎంక్వైరీ చేస్తే ఆఫ్ రికార్డ్లో ఈ అమ్మాయి తమిళనాడుకు సంబంధించినటువంటి అమ్మాయి ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకోనికి వచ్చింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్? తమిళనాడు, 100% తమిళనాడే. మరి తెలుగు మాట్లాడిందా? ఇక్కడే ఉంటుంది, తెలుగు నేర్చుకుంది. సో ఇక్కడ తమిళనాడు వాళ్ళకి తెలుగు రావద్దని ఏం లేదు కదా. సో ఈ అమ్మాయి తెలుగు రాష్ట్రానికి సంబంధం లేదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు, తెలుగు ప్రాంతానికి, భాషకు, మట్టికి, సంస్కృతికి, సాంప్రదాయాలకు దేనికి సంబంధం లేదు. ఈ అమ్మాయి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్న వేసింది, మమ్మల్ని గుంటనక్కలు అంటావా అని. దీన్ని పట్టుకొని ప్రతోలు సేవ్ హెచ్యు అని చెప్పి హ్యాష్ట్యాగులు పెట్టి నడిపించారు. ఇట్లాంటి సమయంలో సోషల్ మీడియాని నడిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టకపోతే మరి ఏం చేయమంటారు మాకు చెప్పండి. పెట్టకపోతేనేమో భయపడ్డారంటారు, పెడితేనేమో అణచివేత అంటారు. దిస్ ఈజ్ నథింగ్ లైక్ బట్ లైక్ డాంకీ అండ్ మ్యాన్ స్టోరీ.